అందరికీ నమస్కారం. స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ తో ఈ రోజు మీ ముందుకు వచ్చాను. ఫేజ్ 2 లో శాంక్షన్ అయిన ఏసీఆర్ లో స్పెల్ 1, స్పెల్ 2 అని చెప్పేసి రెండుగా విభజించారు అని మనందరికీ తెలుసు. స్పెల్ 1 ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసుకున్నాం. స్పెల్ 2 ఏమొచ్చి తాత్కాలికంగా ఆపమన్నారు. సో స్పెల్ 2 ఏసీఆర్ కి సంబంధించి ప్రెసెంట్ ఉన్న స్టేజ్ ని ఫోటో క్యాప్చర్ చేసేలాగా ఫోటో క్యాప్చర్ చేసి స్టేజ్ ని అప్డేట్ చేయమన్నారు. సో వీటికి సంబంధించి మనం ఏమేమి చేయాలో చూద్దాం ఒకసారి. సో దీనికి సంబంధించి ఇంజనీరింగ్ అసిస్టెంట్ లాగిన్ మనం ఓపెన్ చేసినట్లయితే ఇంజనీరింగ్ అసిస్టెంట్ లాగిన్ లో ఇన్ ప్రోగ్రెస్ అండ్ ఆర్డబ్ల్యూఎస్ వర్క్స్ అనే ఆప్షన్ ని మనం ఎప్పుడు ఈ ఫేజ్ 2 కి సంబంధించి కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ కి సంబంధించి మనం వాడుతూ ఉంటాం. అదే ఆప్షన్ మళ్ళీ సెలెక్ట్ చేసుకున్నాం. ఇందులో మనకి స్కూల్స్ లిస్ట్ ఆ ఇంజనీరింగ్ అసిస్టెంట్ లాగిన్ లో ఎన్ని స్కూల్స్ అయితే ఉంటుందని మనం అనుకుంటున్నామో అన్ని స్కూల్స్ లిస్ట్ కనబడుతుంది. సో అందులో భాగంగా ఉన్న స్కూల్ ని నేను టచ్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం ఫిజికల్ స్టేజ్ ఆఫ్ ఎంబీఎన్ఎన్ అలాగే ఆర్డబ్ల్యూఎస్ వర్క్స్ శాంక్స్ అండ్ ఏసీఆర్స్ నాట్ రిక్వైర్డ్ సో ఇలా కనబడుతున్నాయి. సో ఇందులో శాంక్స్ అండ్ ఏసీఆర్స్ అనే ఆప్షన్ ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. శాంక్స్ అండ్ ఏసీఆర్స్ లిస్ట్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏసీఆర్స్ లిస్ట్ కనబడతాయి. స్పెల్ 1 ఎన్ని ఉన్నాయి, స్పెల్ 2 ఎన్ని ఉన్నాయి ఆ స్కూల్ కి సంబంధించి. సో ఈ స్కూల్లో స్పెల్ 2 ఏసీఆర్లే ఉన్నాయి. సో మనం అక్కడ గమనించవచ్చు టోటల్ నెంబర్ ఆఫ్ ఏసీఆర్ శాంక్షన్ 2 అని మాత్రమే ఉంది. సో ఇందులో ఆ 2 ఏ ఫ్లోర్ లో ఉంది, నెంబర్ ఆఫ్ ఏసీఆర్ శాంక్షన్ ఎంత, నెంబర్ ఆఫ్ ఏసీఆర్స్ ఎట్ టు బి స్టార్టెడ్ ఎంత ఉంది. సో ఈ స్కూల్ కి సంబంధించి గ్రౌండ్ ఫ్లోర్ లోనే 2 ఏసీఆర్లు ఉన్నాయి. సో ఎట్ టు బి స్టార్టెడ్ 0, అలాగే ఫస్ట్ ఫ్లోర్ లో లేదు 0, సెకండ్ ఫ్లోర్ లో లేదు 0, థర్డ్ ఫ్లోర్ లో లేదు 0. సో ఇలా పెట్టుకుని దీన్ని మనం ఏం చేస్తామంటే సబ్మిట్ చేస్తాం అన్నమాట. సబ్మిట్ చేస్తే ఒక మెసేజ్ వస్తుంది, దాన్ని ఎస్ చేయాలి. సో ఫోటో డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. సో తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే బ్యాక్ వెళ్తాం, మళ్ళీ ఇన్ ప్రోగ్రెస్ అండ్ ఆర్డబ్ల్యూఎస్ వర్క్స్ దగ్గరికి వెళ్తాం, స్కూల్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఫిజికల్ స్టేజ్ ఆఫ్ ఎంబీఎన్ఎన్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇందులో నాడు నేడు 10 కాంపోనెంట్స్ అడిషనల్ క్లాస్ రూమ్స్ అని ఉంటుంది. అడిషనల్ క్లాస్ రూమ్స్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటాం. మనము స్పెల్ 2 కి సంబంధించిన ఏసీఆర్ యొక్క ఫోటో తీద్దాం అనుకుంటున్నాం కాబట్టి స్పెల్ 2 ఏసీఆర్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఇందులో గ్రౌండ్ ఫ్లోర్ లో మనం దీనికంటే ముందు స్టెప్ లో ఎన్ని ఏసీఆర్లు అయితే గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంది దాని స్టేజ్ ఏంటనేది అందులో మనం ఏదైతే ఏసీ సబ్మిట్ చేస్తామో అది మాత్రమే దీంట్లో కనబడుతుంది. సో అది ఫస్ట్ చేసిన తర్వాత ఇది చేయాలి. సో ఇక్కడ స్టేజ్ సెలెక్షన్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. అందులో మనకు కనబడుతుంది నాట్ స్టార్టెడా, బేస్మెంట్ లెవెలా, రూఫ్ లెవెల్ విత్ బ్రిక్ వర్కా, రూఫ్ లేడా, ఫినిషింగ్స్ కంప్లీటెడా. సో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం. సపోజ్ కి ఫినిషింగ్స్ లేదా రూఫ్ లేడ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో మనకు కనబడుతుంది మనము ఫోటో క్యాప్చర్ ఎగ్జాక్ట్ గా ఫోటోని క్యాప్చర్ చేసి సబ్మిట్ చేస్తే అక్కడతో అయిపోతుంది. సో ఫ్రెండ్స్ ఇది ఖచ్చితంగా స్పెల్ 2 ఏసీఆర్లకు సంబంధించిన స్టేటస్ మనం ఆన్లైన్ లో ఇంజనీరింగ్ అసిస్టెంట్ లాగిన్ లో అప్డేట్ చేస్తే మాత్రమే స్పెల్ 2 కి సంబంధించిన ఫర్దర్ గా గవర్నమెంట్ డెసిషన్ తీసుకుని ఫండ్ రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ దీనికి సంబంధించిన వర్కౌట్ ఖచ్చితంగా చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.